దేవుడు లేకుండా దేవుని వదిలి దేవునికి వేరుగా ఉండే మానవ జీవితాలు గమ్యం లేని నావ వంటివి. అందుకే ఉన్నతమైన దేవాది దేవుడు మనల్ని ఆయనతో కలుపుకున్నాడు. ఆయన ద్రాక్షావల్లిగా, మనం తీగగా, ఆయన కాపరిగా, మనం గొర్రెగా, ఆయన వ్యవసాయదారునిగా, మనం పంటగా మాట్లాడాడు. ద్రాక్షావల్లిలో లేని తీగె, వ్యవసాయదారులు లేని పంట, కాపరి లేని గొర్రె ఏ విధంగా అవుతాయో దేవుడు లేని జీవితాలు కూడా అట్టి దుర్భర స్థితికి వెళ్ళిపోతాయి. కాబట్టి దేవునితో, దేవా నిన్ను వదిలి నేను వెళ్ళలేనయ్యా అని ఆయన మన జీవితాల్లోకి ఆహ్వానిందామా? వదలి నేను జీవించగలనా ప్రభువా? నిన్ను వదలి నేను జీవించగలనా ప్రభువా? నిన్ను వదలి నేను జీవించగలనా ప్రభువా? నిన్ను వదలి నేను జీవించగలనా ప్రభువా? నా దేవా, నా రాజా, నా దేవా, నా రాజా, నా ప్రియ దేవా, నాలో రమ్మయ్యా. నా ప్రియ దేవా, నాలో రమ్మయ్యా. నిన్ను వదలి నేను జీవించగలనా ప్రభువా? నిన్ను వదలి నేను జీవించగలనా ప్రభువా? నాదా దేవా యేసు నిన్నే దినము భజింతుం. నిన్ను వదలి నేను జీవించగలనా ప్రభువా? నిన్ను వదలి నేను జీవించగలనా ప్రభువా? మెల్లమెల్లగా నడిపెదవు ప్రభువా, మెల్లమెల్లగా నడిపెదవు ప్రభువా. నాదా దేవా యేసు నిన్ను వెంబడింతును. నాదా దేవా యేసు నిన్ను వెంబడింతును. నిన్ను వదలి నేను జీవించ
లేదు దేవా ఆశీర్వాద ఊట నీవే యేసయ్యా ఆశీర్వాద ఊట నీవే యేసయ్యా నాదా దేవా యేసు నన్ను దీవించుమయ్యా నాదా దేవా యేసు నన్ను దీవించుమయ్యా నిన్ను వదలి నేను జీవించగలనా ప్రభువా 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 నా దేవా నా రాజా నా దేవా నా రాజా నా ప్రియ దేవా నాలో రమ్మయ్యా నా ప్రియ దేవా నాలో రమ్మయ్యా నిన్ను వదలి నేను జీవించగలనా ప్రభువా నిన్ను వదలి నేను జీవించగలనా ప్రభువా